హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో 25th ఎపిసోడ్ ని చూడబోతున్నాము. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే జిన్షావుకి ఒక శుభవార్త అందుతుంది. చెన్ను తనకి ఒక లెటర్ రాసినట్టు ఉన్నాడు. చెన్ని ఈ రోజు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడంట అని జిన్షావ్ చెప్పడంతో పని పిల్ల హ్యాపీగా ఫీల్ అవుతూ, అయితే ఖచ్చితంగా మీ మ్యారేజ్ ప్రపోజల్ గురించే అయి ఉంటుంది, ఖచ్చితంగా మీ అమ్మమ్మని పెళ్లికి ఒప్పించేసి ఉంటారు, కరెక్టే కదా అని అడుగుతుంది. జిన్షావ్ సిగ్గుపడుతూ తల ఊపుతూ అవునని చెబుతుంది. ఇంకా ఆలస్యం చేయకూడదు, ఈ విషయాన్ని ఎలా అయినా ఈషన్ కి నేనే చెప్పాలని అనుకుంటుంది. వెంటనే ఈషన్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. పని మనిషి లోపలికి వెళ్లి డీటెయిల్స్ కనుక్కొని వస్తుంది. మేడం, ఈషన్ ఈ మధ్య ప్యాలెస్ లో డ్యూటీలో ఉన్నారంట, ఇంక కొన్ని రోజులు అక్కడే ఉంటారంట, బయటికి రారని అంటుంది. ఆ మాటలు విని జిన్షావ్ కాస్త అప్సెట్ అయిపోతుంది. కరెక్ట్ గా ఇదే సమయానికి ఈషన్ ప్యాలెస్ లో ఉండాల్సి వచ్చిందా అనుకుని బాధపడుతుంది. అది చూసి పనమ్మాయి వెంటనే జిన్షావ్ కి ఒక ఐడియా ఇస్తుంది. ఎలాగో ఈషన్ వాళ్ళ అసిస్టెంట్ బట్టలు తీసుకెళ్లడానికి వచ్చారంట, మీరు ఒక లెటర్ రాసిస్తే నేను అతనికి అందిస్తాను, అతను ఈషన్ కి అందిస్తారని అంటుంది. కానీ జిన్షావ్ అందుకు ఒప్పుకోవడం లేదు. లేదు, ఈ విషయాన్ని లేఖలో చెప్పడం కరెక్ట్ కాదు, నేనే స్వయంగా చెప్పాలి, లేదంటే ఆయన్ని అవమానించినట్టే అవుతుంది, ఆయన ఎప్పుడొచ్చినా నాకు వెంటనే ఇన్ఫార్మ్ చెయ్యండి అని చెప్పి జిన్షావ్ అక్కడి నుండి వెళ్లిపోతుంది. ఇక ప్యాలెస్ లో ఈషన్ రాజుతో మాట్లాడుతూ తన చిన్న కుక్క పిల్లకి తిండి పెడుతూ దాంతో ఆటలాడుకుంటున్నాడు. అది చూసి రాజు నవ్వుతూ, ఈషన్ అన్న, నీ చేతిలో ఏదో మంత్రం ఉంది, కొన్ని రోజుల క్రితము ఈ కుక్క ఆరోగ్యం బాగలేదు, కానీ నువ్వు చూసుకున్న తర్వాత ఇప్పుడు బాగా తింటుంది, బాగా నిద్రపోతుంది, నీతో బాగా ఆడుకుంటుందని అంటున్నాడు. ఆ మాటలు విని ఈషన్ నవ్వుతూ, మహారాజా, అది నన్ను ఇష్టపడడం కాదు, నేను బయట నుండి తీసుకొచ్చిన మాంసాన్ని ఇష్టపడుతుందని చెప్పడంతో రాజు నవ్వుతున్నాడు. ఆ తర్వాత రాజు ఒక్కసారిగా ఒక విచిత్రమైన విషయాన్ని చెప్పడం మొదలు పెడుతున్నాడు. కొన్ని రోజుల క్రితం నాకు గొంతు నొప్పి వచ్చింది, పియర్ సూప్ కావాలని వంటగదికి ఇన్ఫార్మ్ చేశాను, కానీ అది రావడానికి గంట సమయం పట్టింది. కానీ నిన్న చెన్ను వాళ్ళ మాస్టర్, అదే మన రాజుగురువు ప్యాలెస్ కి వచ్చినప్పుడు ఆయన కూడా అదే సూప్ కావాలని అడిగారు. ఆయన అడిగిన వెంటనే కొన్ని క్షణాల్లోనే ఆ సూప్ తీసుకొని వచ్చి ఇచ్చారు. ఆ తర్వాత ఆ విషయం గురించి నేను ఎంక్వైరీ చేశాను, ఆయన కోసము ఆ సూప్ ఎప్పుడు సిద్ధంగా ఉంచుతారని తెలిసింది. ఇది మీకు వింతగా అనిపించడం లేదా అని అడుగుతున్నాడు. అవును, ఇది నిజంగానే అనుమానం కలిగించే విషయమే మహారాజా, నాకు ఈ మధ్య ఇంకొక విషయం కూడా చాలా వింతగా అనిపించింది అని ఈషన్ చెప్పడంతో ఏమిటదని రాజు ఆతృతగా అడుగుతున్నాడు. ఈ రాజభవనంలో పనిచేసే ప్రతి పెద్ద అధికారికి సంబంధించిన పూర్తి వివరాలు ఒక రహస్య గదిలో భద్రపరిచి ఉంటాయి, దీని గురించి మీకు తెలుసు కదా అని అడుగుతున్నాడు. అవును, మా నాన్నగారు ఇదంతా నాకు ముందే చెప్పారు అని చెబుతున్నాడు. నేను రాజ్య రికార్డులన్నీ చెక్ చేశాను, మిగతా అధికారుల వివరాలన్నీ ఉన్నాయి, కానీ మాస్టర్ ఫైల్స్ మాత్రం కనిపించడం లేదు, ఎవరో కావాలనే వాటిని తొలగించినట్టు ఉన్నారని చెబుతున్నాడు. ఇది నేను చెప్పిన దానికంటే ఇంకాస్త ఎక్కువ అనుమానం కలిగించే విషయంలా ఉందని అంటున్నాడు. ఇక మరోవైపు చెన్ తనకంటే పెద్ద అధికారి అయిన తన సీనియర్ ని కలిసి మాట్లాడుతున్నాడు. జిన్షావ్ ఇంటికి వెళ్లి అధికారికంగా పెళ్లి సంబంధం అడగాలి, మన తరపున మంచి గౌరవం ఉన్న వ్యక్తి వెళ్లి అడిగితే ఇంకాస్త బాగుంటుంది కదా అని అంటున్నాడు. ఆ మాటలు విని సీనియర్, ఆ పని నేను చూసుకుంటాను, నా భార్యని పంపించి మీ ఇద్దరి పెళ్లి సంబంధం గురించి అడిగిస్తానని అంటున్నాడు. ఆ సీనియర్ హోదా చెన్ను కంటే చాలా పెద్దది, అందుకే చెన్ను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ చాలా చాలా థ్యాంక్స్ సీనియర్ అని అంటున్నాడు. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ ప్యాలెస్ లో రాజు ఒక కొత్త ఆదేశాన్ని జారీ చేస్తున్నాడు. ఇక నుంచి ఫైనల్ కోర్టులో ఇన్స్పెక్టర్ అనే పదవి ఉండదు, ఆ పదవిని పూర్తిగా రద్దు చేస్తున్నానని ప్రకటిస్తున్నాడు. ఈ నిర్ణయం విని మాస్టర్ కి బాగా కోపం వస్తుంది, కానీ రాజు ఎదుట ఏమీ చెయ్యలేక ఓకే మహారాజా అని ఒప్పుకుంటున్నాడు. కానీ లోపల మాత్రము చాలా కోపంగా ఉంటాడు. ఇదిలా ఉండగా జిన్షావ్ ఈషన్ ని కలవడానికి మళ్ళీ ప్రయత్నిస్తుంది. ఈషన్ ఎప్పుడు బయటకు వస్తాడా అని ఎదురు చూస్తుంటుంది. తన పని మనిషిని పిలిచి ఈషన్ వచ్చారా అని అడుగుతుంది. లేదు మేడం, ఈషన్ ఇంకా రాలేదు, క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరోలో అగ్ని ప్రమాదం జరిగింది, చాలా గదులు కాలిపోయాయి, ఈషన్ గారు చాలా బిజీగా ఉన్నారు, ఇప్పుడు ఆయన బయటకు రావడము అసాధ్యమని అంటుంది. అది విని జిన్షావ్ ఈషన్ కి ఈ విషయం ఇప్పటి వరకు చెప్పలేకపోయానని బాధపడుతుంది. ఇక అదే సమయంలో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. ఈ రోజు రాజ్యసభ ముగిసిన తర్వాత మాస్టర్ ముఖం చాలా కోపంగా కనిపించింది. ఇన్స్పెక్టర్ పదవిని రద్దు చేస్తున్నట్టుగా రాజుగారు మాస్టర్ కి ముందే చెప్పలేదంట అన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు. అంతలో ఒక పనమ్మాయి లోపలికి వచ్చి, లియాన్ కి కాబోయే అత్తగారు ఇంటికి వచ్చారు, మీకోసం వెయిట్ చేస్తున్నారని చెప్పడంతో నానమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఖచ్చితంగా లియాన్ పెళ్లి డేట్ ఫిక్స్ చేయడానికే వచ్చి ఉంటారని అంటున్నారు. ఆ వార్త విని లియాన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నాన్నమ్మ అమ్మ ఇద్దరు వాళ్ళని ఇన్వైట్ చేయడానికి వెళ్లిపోతున్నారు. లియాన్ మాత్రము చాలా గర్వంగా ప్రవర్తించడం మొదలు పెడుతుంది. జిన్షావ్ అలానే గూలాన్ వైపు చూస్తూ, నా పెళ్లి చాలా త్వరగా జరగబోతున్నట్టు ఉంది, నిజం చెప్పాలంటే నాకు కూడా కాస్త టెన్షన్ గా ఉంది అని చెబుతూ పదే వాళ్ళని ఇండైరెక్ట్ గా ఎగతాళి చేయడం మొదలు పెడుతుంది. జిన్షావ్ అలానే గూలాన్ మాత్రం
మాత్రము ఆమె మాటల్ని పట్టించుకోకుండా సైలెంట్ గా ఉంటున్నారు. ఇక్కడేమో నాన్నమ్మ అలానే అమ్మ ఇద్దరు కలిసి ఆవిడ్ని లోపలికి ఇన్వైట్ చేస్తున్నారు. మీరు లియాన్ పెళ్లి గురించి మాట్లాడడానికే వచ్చారా? ఈ సంవత్సరం చివరిలో పెళ్లి పెట్టుకుందామా లేక నెక్స్ట్ ఇయర్ పెట్టుకుందామా అని అడుగుతున్నారు. ఆ మాటలు విని ఆవిడ కాస్త తడబడిపోతుంది. ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్ గా ఉంటుంది. ఇక్కడేమో లియాన్ ఏమాత్రము తగ్గకుండా ఈ సీజన్ లోనే నా పెళ్లి అనుకుంటా, అందుకు తగ్గట్టు అందమైన బట్టలన్నీ కుట్టించుకోవాలి, పెళ్లి తర్వాత జీవితం ఎలా ఉంటుందో ఏమో, భర్తతో ఎలా కలిసిపోవాలో అర్థం కావడం లేదని గొప్పగా మాట్లాడుతూనే ఉంటుంది. అది మాత్రమే కాకుండా జిన్షావుని అవమానిస్తూ నీ పేరెలాగో చెడిపోయింది, నిన్నెవరూ పెళ్లి చేసుకోరు అనేసి గూలాన్ని కూడా అవమానిస్తుంది. నీ పరిస్థితి కూడా అంతే, నువ్వు కాన్క్యూబన్ కి పుట్టిన దానివి, నిన్ను కూడా ఎవరు పెళ్లి చేసుకోరు, మీ ఇద్దరు పెళ్లి కాకుండానే మిగిలిపోతారని ఎగతాళి చేస్తుంది. ఆ మాటలు విని ఇంకా జిన్షావ్ తట్టుకోలేక నువ్వు నిజంగా పిచ్చిదానివా లేక పిచ్చిదానిలాగా యాక్ట్ చేస్తున్నావా, నీ పెళ్లి జరగబోతుందని పదే పదే చెబుతూ మాకింకా పెళ్లి కాలేదని ఎత్తి పొడుస్తున్నావు. కానీ నీకు ఒక విషయం తెలుసా, నువ్వు పెళ్లి చేసుకోబోతున్న అబ్బాయి ఆ ఇంట్లో 4వ వాడు, అతనికి పెద్దగా ఆస్తి కూడా రాదు, అతనికి ఉద్యోగం కూడా మంచిగా లేదు, పెళ్లి తర్వాత నువ్వే నీ కట్నంతో మీ ఇద్దరిని పోషించాల్సి వస్తుందని చెబుతుంది. ఆ మాటలు విని పక్కనే ఉన్న గూలాన్ చిన్నగా నవ్వుతుంది. లియాన్ వెంటనే కోపంగా, ఏంటి నవ్వుతున్నావా, నన్ను చూసి ఎగతాళి చేస్తున్నారా, మీ ఇద్దరు అలా నవ్వడం చూస్తుంటే నాకేదో తేడాగా ఉందని కోపంగా అంటుంది. అంతలో పని మనిషి పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మా మీ పెళ్లి జరగడం లేదు, పెళ్లి రద్దు చేయడానికే ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ ఇక్కడికి వచ్చారని చెబుతుంది. ఆ మాటలు విని లియాన్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి పెళ్లి ఆగిపోయిందని కోపంగా అడుగుతుంది. గూలాన్ మాత్రము ఏమీ తెలియనట్టు ఆశ్చర్యంగా చూస్తుంది. జిన్షావ్ అది గమనించి గూలాన్ ఎందుకు ఇలా చూస్తుందని మనసులో అనుకుంటుంది. ఏమైంది, నా పెళ్లి ఎందుకు ఆగిపోయిందని అడుగుతూ లియాన్ కోపంగా జిన్షావ్ అలానే గూలాన్ దగ్గరికి వెళ్లి అక్కడ టేబుల్ మీద ఉన్న వస్తువులన్నిటిని పక్కకు తోసేస్తుంది. ఆ తర్వాత జిన్షావ్ ని చూస్తూ ఇదంతా నువ్వే చేశావు, ఖచ్చితంగా నువ్వే ఏదో ఒక కుట్ర చేసి నా పెళ్లిని ఆపించావు, నిజం చెప్పు అని అరుస్తుంది. దీనివల్ల నాకు లాభమేముంది, నీ నిశ్చితార్థం రద్దయిపోతే మన గూ కుటుంబానికే అవమానము, నేనెందుకు అలా చేస్తాను అని చెబుతుంది. కానీ లియాన్ మాత్రము ఇంకాస్త కోపంగా, మా నాన్న జైలుకు వెళ్లిన తర్వాత మా కుటుంబం పరువు పోయింది, అందుకే యావో కుటుంబం ఈ సంబంధాన్ని రద్దు చేసుకుంటున్నారు, ఇదంతా మీ కుటుంబం వల్లే జరిగిందని అరుస్తుంది. జిన్షావ్ మాత్రం చాలా కూల్ గా, ఒకవేళ ఈ కారణం వల్ల నీ ఎంగేజ్మెంట్ రద్దయి ఉంటే అలాంటి కుటుంబంలో నువ్వు పెళ్లి చేసుకోకపోవడమే మంచిది, ఇన్ కేస్ అలాంటి అబ్బాయితో గానీ నా పెళ్లి ఆగిపోయి ఉంటే నేను చాలా సంతోషపడేదాన్ని, ఏమీ లేని కుటుంబంలో పెళ్లి చేసుకోవడానికి ఎందుకు ఇంత ఇష్టపడుతున్నావని అడుగుతుంది. ఆ మాటలు విని లియాన్ మరింత కోపంతో ఏమన్నావు అంటూ జిన్షావ్ ని కొట్టడానికి వెళ్తుంది. అప్పుడే రానా అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి మా అక్కనే కొడతావా అంటూ లియాన్ ని గట్టిగా తోసేస్తాడు. లియాన్ కింద పడిపోతుంది. ఇక మరోవైపు నాన్నమ్మ అబ్బాయి వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఈ పెళ్లిని ఎందుకు ఆపాలనుకుంటున్నారని అడుగుతున్నారు. అప్పుడే ఇంకొక పనమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి లియాన్ అలానే జిన్షావ్ ఇద్దరు గొడవ పడుతున్నారు. లియాన్ జిన్షావ్ పై చేయి చేసుకోవడానికి వెళ్ళిందని చెబుతుంది. ఆ మాటలు వినగానే అబ్బాయి వాళ్ళ అమ్మ నవ్వుతూ, ఓ చెయ్యి కూడా చేసుకుంటుందా, ఇలాంటి అమ్మాయి మా ఇంటికి కోడలుగా రాకపోవడమే మంచిది, ముందుగానే ఆ అమ్మాయి స్వభావం ఏంటో తెలిసింది, ఇక ఈ పెళ్లి జరగదని స్పష్టంగా చెబుతున్నారు. అప్పుడే ఇంకొక పనివాడు లోపలికి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. నానమ్మేమో ఈరోజు మీకేమైంది, ఎందుకు ఇలా మేనస్ లేకుండా బిహేవ్ చేస్తున్నారని అడుగుతున్నారు. అది కాదండి, చీఫ్ సెక్రటరీ గారి భార్య మిసెస్ హీ ఇంటికొచ్చారు, ఆమె మన ఇంటి గుమ్మం దగ్గరే వెయిట్ చేస్తున్నారని చెబుతున్నాడు. ఆ మాట విన్న వెంటనే అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇంత పెద్ద కుటుంబం నుంచి వచ్చిన ఆమె మన ఇంటికి రావడం మన అదృష్టము, వెంటనే మెయిన్ డోర్ ఓపెన్ చేయండి, ఆమెకి ఘనంగా స్వాగతం పలకండి ఆదేశిస్తున్నారు. అది విని అబ్బాయి వాళ్ళ అమ్మ కూడా ఆశ్చర్యపోతున్నారు. వాళ్ళ కుటుంబంతో మీకు పరిచయం ఉందా అని అడుగుతున్నారు. నాన్నమ్మ వెంటనే మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళండి, వీటి గురించి తర్వాత మాట్లాడుకుందామని చెబుతున్నారు. సరే సరే తర్వాత కలుద్దాం అంటూ వెళ్ళడానికి బయలుదేరుతుంది. కానీ వెళ్లే ముందు నాకు అర్జెంటుగా బాత్రూమ్ వస్తుంది, బాత్రూమ్ ఎక్కడుందో చెప్పండి అని అడుగుతుంది. ఆమెకు అసలు బాత్రూమే అవసరం లేదు, కానీ లోపల ఏం జరుగుతుందో వినాలనే ఉద్దేశంతో మళ్ళీ ఇంట్లోకి వెళ్తుంది. అంతలో చిన్న చెప్పినట్టుగానే ఆ సీనియర్ అధికారి భార్య మిసెస్ హీ ఇంట్లోకి వెళ్తుంది. ఆమెను చూసి నాన్నమ్మ చాలా గౌరవంగా ఫీల్ అవుతూ ఆవిడికి వెల్కమ్ చెబుతున్నారు. మా ఇంటికి మీరు రావడం మా అదృష్టము, దయచేసి కూర్చోండి అంటున్నారు. మిసెస్ హీ నవ్వుతూ నేను ఒక ముఖ్యమైన పని కోసం వచ్చానని చెప్పడంతో ఏం పని అని నాన్నమ్మ అడుగుతున్నారు. నేను మీ మనవరాలు జిన్షావ్ ని చెన్నుకి పెళ్లి సంబంధం అడగడానికి వచ్చాను అని చెప్పడంతో ఆ మాట విని అక్కడున్న వాళ్ళందరూ షాక్ అయిపోతున్నారు. మీరేమన్నారని ఆశ్చర్యంగా అడుగుతున్నారు. మిసెస్ హీ మళ్ళీ స్పష్టంగా చెన్ను తరపున జిన్షావ్ ని మా కోడలిగా అడగడానికి వచ్చానని చెబుతున్నారు. ఇక అదే సమయంలో ఒక పని మనిషి పరిగెత్తుకుంటూ జిన్షావ్ దగ్గరికి వెళ్లి మిమ్మల్ని చెన్ను గారికి పెళ్లి సంబంధం అడగడానికి వచ్చారని చెబుతుంది. ఆ మాటలు విని జిన్షావ్ సిగ్గుపడుతూ నవ్వుకుంటుంది. అది చూసి రానా కూడా చాలా సంతోషపడుతున్నాడు. ఇక అదే సమయంలో ఈ విషయం లియాన్ కి కూడా తెలుస్తుంది. ఇప్పటికే తన పెళ్లి ఆగిపోయిందని బాధపడుతున్న లియాన్ ఈ విషయం
తెలుసుకుని ఇంకా ఎక్కువగా షాక్ కు గురవుతుంది. నాకే ఎందుకు ఇలా జరుగుతుందని ఏడవడం మొదలు పెడుతుంది. మరోవైపు లియాన్ కి కాబోయే అత్తగారికి కూడా ఈ విషయం తెలుస్తుంది. ఆమె తనలో తాను అయ్యో నేను చాలా తప్పు చేశాను, నేను తప్పుడు సమయంలో తప్పుడు మాటలు మాట్లాడేశాను, అలా మాట్లాడకుండా ఉండాల్సింది, ఎలాగైనా ఈ పెళ్లిని మళ్ళీ జరిపించాలి, ఈ కుటుంబంలో సంబంధం కలిస్తే మన స్థాయి కూడా పెరుగుతుంది అన్నట్టుగా ఆలోచిస్తుంది. ఇక మిసెస్ హీ అక్కడి నుండి వెళ్లిపోతున్నారు. ఆమె వెళ్లిపోయిన తర్వాత నాన్నమ్మ చాలా ఆశ్చర్యంగా చెన్ ఎప్పటికీ జిన్షావుని పెళ్లి చేసుకోడు అని అనుకున్నాను, కానీ ఇలా అధికారికంగా సంబంధం పంపిస్తాడని నేను అస్సలు ఊహించలేదని అంటున్నారు. అవును, నాకు కూడా ఇదంతా నమ్మబుద్ధి కావడం లేదని కోడలు అంటుంది. ఇద్దరు ఈ విషయం గురించి ఆనందంగా మాట్లాడుకుంటూ ఉంటారు. అంతలో లియాన్ కి కాబోయే అత్తగారు మళ్ళీ అక్కడికి వచ్చి నేను కొంచెం తొందరపడి మాటలు వదిలేశాను, కొద్దిసేపటి క్రితము నిశ్చితార్థం రద్దు చేసుకోవాలని చెప్పడం నా తొందరపాట నిర్ణయం అవుతుంది. ఇన్ని సంవత్సరాలుగా రెండు కుటుంబాలకి మధ్య మంచి సంబంధం ఉంది. పైగా వెన్షు అలానే లియాన్ ఇద్దరు చిన్నప్పటి నుండి కలిసే పెరిగారు. ఇలా ఒక్కసారిగా నిశ్చితార్థం రద్దు చేసుకోవడం మంచిది కాదు. మనం మరోసారి ప్రశాంతంగా ఈ పెళ్లి గురించి మాట్లాడుకుందాము, ఇంకొకసారి ఈ పెళ్లి గురించి ఆలోచించొచ్చు కదా అని అడుగుతున్నారు. ఆ మాటలు విని నాన్నమ్మ ఆశ్చర్యంగా ఆమె వైపు చూస్తూ కొద్దిసేపటి క్రితము సంబంధం వద్దని చెప్పింది, ఇప్పుడు మళ్ళీ ఈ పెళ్లి కావాలని అడుగుతుంది అన్నట్టుగా ఆలోచిస్తూ మీకు నిజంగా ఈ సంబంధం కావాలనుకుంటే మీ నిజాయితీని చూపించండి. మాటలు మాత్రము చాలా మాట్లాడుతున్నారు, కానీ పెళ్లి జరిపించడానికి మాత్రము మీ వైపు నుండి ఎటువంటి ప్రయత్నము కనిపించడం లేదు. ముందు వెళ్లి పనులు చెయ్యండి, తర్వాత మాట్లాడుకుందామని అంటున్నారు. సరే ఇప్పుడే వెళ్లి అన్ని ఏర్పాట్లు చేస్తాను అని చెప్పి ఆవిడ అక్కడి నుండి వెళ్లిపోతుంది. ఇదంతా చూసి లియాన్ వాళ్ళ అమ్మకి కోపం వస్తుంది. యావో కుటుంబం ఎంతో నీచంగా ప్రవర్తిస్తుంది, ఇప్పటికీ కూడా లియాన్ ని వాళ్ళింటికే పంపాలనుకుంటున్నారా అని అడుగుతుంది. నాన్నమ్మ మాత్రము ఒప్పుకోవడం లేదు. వాళ్ళు చాలా పెద్ద అధికారుల కుటుంబము, ఈ సంబంధం వదిలేస్తే మనకు మంచి అవకాశం దొరకకపోవచ్చు, అందుకే ఈ పెళ్లి జరగాలని అంటున్నారు. ఇదిలా ఉండగా జిన్షావ్ తన గదిలో ఒంటరిగా కూర్చొని బయటపడుతున్న వర్షాన్ని చూస్తూ ఉంటుంది. అప్పుడే పనమ్మాయి లోపలికి వచ్చి చెన్ను గారు మీకు మ్యారేజ్ ప్రపోజల్ పంపారు, ఇది చాలా సంతోషకరమైన విషయము, అయినా మీరెందుకు ఇలా ఆలోచిస్తున్నారని అడుగుతుంది. ఆయన తప్పకుండా వస్తారని నాకు ముందే తెలుసు, కానీ ఇప్పుడు నిజంగా ఇవన్నీ జరుగుతుంటే నాకు కాస్త టెన్షన్ గా ఉంది. ఇప్పటి వరకు నేను చాలా స్వేచ్ఛగా జీవించాను, నన్ను ఎవరూ కంట్రోల్ చేయలేదు, ఇప్పుడు నేను తప్పుడు నిర్ణయం తీసుకున్నానేమోనని నాకు కాస్త టెన్షన్ గా ఉంది అని చెబుతుంది. అప్పుడే లియాన్ అలానే వాళ్ళ అమ్మ ఇద్దరు జిన్షావ్ దగ్గరికి వస్తున్నారు. లియాన్ వాళ్ళ అమ్మ నవ్వుతూ జిన్షావ్ నీకు చాలా మంచి సంబంధం వచ్చింది, కంగ్రాచులేషన్స్, మీ పెదనాన్న కూడా ఈ మాట విని చాలా సంతోషపడ్డారు, ఇప్పుడు మీ నాన్నతో కలిసి వైన్ తాగుతూ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఇంతకాలం నేను నీతో చాలా తప్పుగా ప్రవర్తించాను, నా మనసు చిన్నది, అందుకే నేను సరిగా అర్థం చేసుకోలేకపోయాను, నన్ను క్షమించు. అలానే లియాన్ కూడా ఈ రోజు నీతో గొడవ పడింది, అది కూడా నా వల్లే, నేనే దాన్ని ఎక్కువగా గారాబం చేశాను, అందుకే ఆలోచించకుండా మాట్లాడుతుంది, కానీ ఇప్పుడు తన తప్పేంటో తెలుసుకుంది, అందుకే నీకు క్షమాపణలు చెప్పడానికి వచ్చింది, నీ కోసం ఒక మంచి బహుమతి కూడా తీసుకొని వచ్చింది, దయచేసి తనను క్షమించని అడుగుతున్నారు. లియాన్ కి సారీ చెప్పడం ఇష్టం లేకపోయినా తలదించుకొని సారీ చెబుతుంది. జిన్షావ్ మాత్రము నాకు మీరు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదు, ఈ ఇంట్లో నన్ను ఎవరు ఏమీ చేయలేరు, కానీ నువ్వు గూలాన్ని మాత్రము చాలా సార్లు బాధ పెట్టావు, క్షమాపణలు చెప్పాలంటే తనకి చెప్పు, ఆమె నిన్ను క్షమిస్తే నేను కూడా ఈ విషయాన్ని ఇంతటితో వదిలేస్తానని చెబుతుంది. ఓ అంతేనా, ఇప్పుడే తనని తీసుకుని వెళ్లి గూలానికి క్షమాపణలు చెప్పిస్తాను అనేసి లియాన్ ని అక్కడి నుండి తీసుకుని వెళ్లిపోతున్నారు. వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత పనమ్మాయి నవ్వుతూ చూసారా వాళ్ళ మాటలు ఎంత త్వరగా మార్చేశారో అని అంటుంది. జిన్షావ్ నవ్వుతూ నాకు చెన్నుని చూడాలనిపిస్తుందని చెబుతుంది. ఇక జిన్షావ్ మాత్రము చెన్ను గురించే ఆలోచిస్తూ బయట తన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆ సమయంలో చెన్ను తనకి చేసిన ప్రతి సహాయము ఒక్కొక్కటిగా తనకి గుర్తుకు వస్తుంది. వాటి గురించి ఆలోచిస్తూ ఉండగానే వెనకాల నుంచి చెన్ను గొంతు వినిపిస్తుంది. ఎందుకు ఇక్కడ బయట నిలబడ్డావు, లోపల వెయిట్ చేయొచ్చు కదా, చూడు ఎంత చలిగా ఉందో అని అంటున్నాడు. వెంటనే జిన్షావ్ చేతిని పట్టుకొని నీ చేతులు ఎందుకు ఇంత చల్లగా ఉన్నాయి, నువ్వెందుకు ఇలా చేస్తున్నావో నాకు అర్థం కావడం లేదు అనేసి తన కోట్ ని తీసి జిన్షావ్ కి కప్పుతున్నాడు. ఆ తర్వాత నవ్వుతూ సరే నన్ను ఇంత త్వరగా ఎందుకు పిలిపించావు, ఏమైందని అడుగుతున్నాడు. జిన్షావ్ కాస్త నర్వస్ గా ఫీల్ అవుతూ ఈ రోజు మిసెస్ హీ మా ఇంటికి వచ్చి మ్యారేజ్ ప్రపోజల్ గురించి అడిగారు, అది చూసిన తర్వాత నాకు చాలా టెన్షన్ వచ్చింది, నేను చాలా తొందరపడి ఈ డెసిషన్ తీసుకున్నానేమో అనిపించింది అని చెప్పడంతో చెన్ను కాస్త షాక్ అయిపోతున్నాడు. అంటే నన్ను పెళ్లి చేసుకోవడం తప్పుడు డెసిషన్ లా ఫీల్ అవుతున్నావా అని అడుగుతున్నాడు. లేదు లేదు, నేను చెప్పేది ఒకసారి పూర్తిగా వినండి, మొదట నాకు కాస్త భయంగా అనిపించింది, నేను తప్పుడు నిర్ణయం తీసుకున్నానేమోనని ఫీల్ అయ్యాను, కానీ ఇప్పుడు మీరు నా వైపు నడుచుకుంటూ వస్తూ ఉంటే నా భయం ఒక్కసారిగా మాయమైపోయింది, నేను కరెక్ట్ డెసిషన్ తీసుకున్నానని నాకు అర్థమయ్యింది అని చెబుతుంది. అది విని చెన్ను ఊపిరి పీల్చుకుంటూ నువ్వు నన్ను ఒక నిమిషం బాగా భయపెట్టేశావని అంటున్నాడు. జిన్షావ్ నవ్వుతూ మీలాంటి ధైర్యవంతులు
ధైర్యవంతులు కూడా భయపడతారా అని అడుగుతుంది. చెన్న ఆమె కళ్ళల్లోకి చూస్తూ అవును, ఎందుకంటే నువ్వే నా బలహీనత, ఈ విషయం ఇప్పుడు ఎవరికీ తెలియకుండా చూసుకోవడమే నా పని అని చెబుతున్నాడు. జిన్షావ్ ఆశ్చర్యంగా ఏంటి నేను మీ బలహీనతనా అని అడుగుతుంది. అవునని చెప్పడంతో జిన్షావ్ చెన్నని హగ్ చేసుకుని నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నానని చెబుతుంది. అది విని చెన్ను చాలా సంతోషపడతాడు. వెంటనే జిన్షావ్ ని హగ్ చేసుకుంటాడు. ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఒకరినొకరు చూసుకుంటున్నారు. అదంతా పని వాళ్ళిద్దరు దూరంగా నిలబడి చూస్తున్నారు. వాళ్ళు కూడా సిగ్గుపడుతూ నవ్వుకుంటున్నారు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లియాన్ గూలాన్ దగ్గరికి వెళ్తుంది. ఆమె చేతిలో ఒక అందమైన హెయిర్ పిన్ ఉంటుంది. దాన్ని గూలాన్ కి ఇస్తూ ఇది నాకు చాలా ఇష్టమైన హెయిర్ పిన్, నాన్నమ్మే నాకు దీన్ని గిఫ్ట్ గా ఇచ్చారు, నేను నిన్ను బాధ పెట్టినందుకు దీన్ని గిఫ్ట్ గా ఇస్తున్నాను అనేసి ఆ గిఫ్ట్ ని తీసి గూలాన్ ముందు పెడుతుంది. ఇది నీకు నాన్నమ్మ గిఫ్ట్ గా ఇచ్చారు, దీన్ని నీ దగ్గరే ఉంచుకో అని చెప్పడంతో లియాన్ కి బాగా కోపం వస్తుంది. నేను ఇంత దూరం దిగొచ్చి నీకు క్షమాపణలు చెబుతున్నాను, నీకు ఇంకేం కావాలి, సరే ఈ హెయిర్ పిన్ ని ఇక్కడే పెట్టి వెళ్తున్నాను, వేసుకోవాలంటే వేసుకో లేదంటే పారే, నేను మాత్రం నీకు క్షమాపణలు చెప్పను అనేసి అక్కడి నుండి వెళ్లిపోవడానికి ట్రై చేస్తుంది. అప్పుడు గూలాన్ ఆమెని ఆపి లియాన్ నేను నీతో ఒక విషయం చెప్పాలి, నువ్వు పెళ్లి చేసుకోబోయే అబ్బాయి మంచి వ్యక్తి కాదు, దయచేసి ఈ పెళ్లిని ఆపే, నీకు ఇంకొక మంచి అబ్బాయి దొరుకుతాడని చెబుతుంది. ఆ మాటలు విని లియాన్ కోపంగా ఏంటి ఆయన మంచి వ్యక్తి కాదా, నేను చిన్నప్పటి నుండి ఆయన్ని చూస్తూ పెరిగాను, ఇప్పుడు నాకు పెళ్లి కాబోతుంది, జిన్షావ్ కి కూడా ఎంగేజ్మెంట్ అయిపోతుంది, నువ్వు మాత్రం ఒంటరిగా మిగిలిపోయావు, అందుకే అసూయతో ఇలా మాట్లాడుతున్నావు, నాకు అంతా అర్థమైందని అంటుంది. అంతటితో ఆపకుండా నీలాంటి పేద పిల్లని ఎవరు పెళ్లి చేసుకుంటారో చూద్దాము అనేసి తనని బాగా ఇన్సల్ట్ చేసి అక్కడి నుండి వెళ్లిపోతుంది. లియాన్ వెళ్లిపోయిన తర్వాత గూలాన్ నేను చేయాల్సిన పనిని చేశాను, నా బాధ్యత పూర్తయింది, ఇక ఆమె భవిష్యత్తు ఆమె చేతిలోనే ఉంది అనుకుని ఆ విషయాన్ని అంతటితో వదిలేస్తుంది. ఆ తర్వాత జిన్షావ్ వాళ్ళ అమ్మమ్మని మీట్ అవ్వడానికి టాంగ్జోకి వెళ్తుంది. అమ్మమ్మని చూడగానే జిన్షావ్ ఎంతో ప్రేమగా పరిగెత్తుకుంటూ వెళ్లి అమ్మమ్మని హక్ చేసుకుంటుంది. అమ్మమ్మ కాసేపు జిన్షావ్ ని ముద్దులాడేసి గ్రాండ్ సెక్రటరీ వాళ్ళ భార్య నీకు మ్యారేజ్ ప్రపోజల్ కూడా తీసుకొని వచ్చారంట కదా, అంతేకాదు మీ పెళ్లికి చీఫ్ కౌన్సిలర్ కూడా గెస్ట్ గా వస్తారంట, చెన్ను నీకు ఎంత గౌరవం ఇస్తున్నాడో చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. మొదట చెన్ను పెళ్లి విషయం గురించి చెప్పినప్పుడు నేను అసలు ఒప్పుకోలేదు, చెన్ను కుటుంబము చాలా గొప్ప కుటుంబము, మన జీ కుటుంబము వాళ్ళకి సేవ చేసే కుటుంబము, అంత పెద్ద ఇంట్లో నిన్నెవరైనా చిన్న చూపు చూస్తారేమోనని భయపడ్డాను, నువ్వు ఇబ్బంది పడకూడదని అనుకున్నాను, కానీ చెన్ను ఒక విడాకుల పత్రంతో ఇక్కడికి వచ్చాడు, పెళ్లి గురించి మాట్లాడడానికి వచ్చిన వాళ్ళెవరూ విడాకుల పత్రం తీసుకొని రావడం నేను ఎప్పుడూ చూడలేదు, ఇదే నా జీవితంలో మొదటిసారి చూశాను, ఆ పత్రం చదివిన తర్వాత అతని మనసు నాకు అర్థమైంది, అతను నిజంగా నీ గురించే ఆలోచిస్తున్నాడు, నీ సంతోషమే అతనికి ముఖ్యమని అర్థమైంది, అందుకే ఈ పెళ్లికి నేను మనస్ఫూర్తిగా ఒప్పుకున్నానని అంటున్నారు. అప్పుడే గూరాంగ్ కూడా అక్కడికి వస్తున్నాడు. అతను జిన్షావ్ ని చూస్తూ నీకు నిజంగా ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అని అడుగుతున్నాడు. జిన్షావ్ నవ్వుతూ అవును నాకు ఇష్టమేనని చెబుతుంది. నిజం చెప్పు, చెన్ను పెద్ద అధికారి కాబట్టి భయపడి ఒప్పుకున్నావా అని అడుగుతున్నాడు. లేదు లేదు అలా ఏం కాదని జిన్షావ్ అంటుంది. అలా అయితే మంచిదే, అతను ఎంత పెద్ద అధికారైనా నాకేం భయం లేదు, అతను నిన్ను బాధ పెడితే నేను అతన్ని ఎదిరిస్తానని అంటున్నాడు. జిన్షావ్ నవ్వుతూ అతనేం సాధారణమైన వ్యక్తి కాదు, అతనితో శత్రుత్వం పెట్టుకుంటే నీ వ్యాపారం మాత్రమే కాదు నీ ప్రాణానికే ప్రమాదం వస్తుంది అనేసి జిన్షావ్ నవ్వుతుంది. అది చూసి గూరాంగ్ అలుగుతున్నాడు. నువ్వు పెళ్లి చేసుకుని వెళ్లిపోబోతున్నావు కదా, అందుకే గూరాంగ్ కి కాస్త బాధగా ఉంది అని అమ్మమ్మ చెబుతున్నారు. అప్పుడు జిన్షావ్ అతని దగ్గరికి వెళ్లి నేను పెళ్లి చేసుకుంటున్నాను, అంతేకాని నువ్వు నా కుటుంబం కాదని నేను ఎప్పుడూ అనుకోను, నువ్వు నాకు ఎప్పటికీ చాలా ముఖ్యమైన వాడివే, నాకు అమ్మమ్మ ఎంత ముఖ్యమో నువ్వు కూడా అంతే ముఖ్యము, అందుకే నా గురించి ఎక్కువగా ఆలోచించకు, నాకు కూడా చెన్నంటే చాలా ఇష్టము, నెమ్మదిగా చెన్నని ఇష్టపడడం మొదలు పెట్టాను, నేను చాలా సంతోషంగా ఈ పెళ్లి చేసుకుంటున్నాను, నన్ను ఎవరూ బాధ పెట్టలేరని చెబుతుంది. ఇప్పుడు జిన్షావ్ మళ్ళీ తన ఇంటికి వస్తుంది. అక్కడికి వచ్చిన వెంటనే తన పనమ్మాయితో ఈషియన్ నుండి ఏమైనా లెటర్ వచ్చిందా అని అడుగుతుంది. లేదమ్మా ఇంకా ఎలాంటి లెటరు రాలేదని పనమ్మాయి అంటుంది. ఆ మాట విని జిన్షావ్ కాస్త బాధపడుతూ నేను ఈషియన్ని కాంటాక్ట్ అవ్వడానికి చాలా ట్రై చేస్తున్నాను, కానీ ఏం చేయలేకపోతున్నానని అనుకుంటూ అక్కడి నుండి వెళ్లిపోతుంది. అప్పుడే నాన్నమ్మ జిన్షావ్ ని పిలిపించి ఒక విషయం చూపిస్తున్నారు. ఇవన్నీ మీ అమ్మకు సంబంధించిన వస్తువులు, మన ఇంట్లో పెట్టడానికి స్థలం సరిపోక మరో చోట అద్దెకు తీసుకుని ఇవన్నీ భద్రంగా పెట్టాము, ఇవన్నీ ఇప్పుడు నీకే చెందుతాయి, ఇవన్నీ మీ అమ్మకి చెందిన వస్తువులు కాబట్టి నువ్వే తీసుకుని వెళ్లాలని చెబుతున్నారు. అదంతా లియాన్ కూడా చూస్తూ ఉంది. ఆమెకి బాగా కోపం వస్తుంది. ఇన్ని వస్తువులు జిన్షావ్ కి ఇస్తున్నారా, వీటిలో కొన్ని నాకు దొరుకుంటే బాగుండేదని అనుకుంటుంది. లియాన్ కోపంగా నానమ్మ ఇవన్నీ ఎందుకు ఆమెకే ఇస్తున్నారని అడిగేసి అక్కడి నుండి వెళ్లిపోతుంది. ఆ తర్వాత లియాన్ వాళ్ళ అమ్మ నానమ్మతో మాట్లాడుతూ ఇవన్నీ జిన్షావ్ కి ఇచ్చేశారు, కొంచెమైనా లియాన్ కి ఎత్తి పెట్టుండొచ్చు కదా అని అడుగుతున్నారు. ఇవన్నీ జిన్షావ్ కి చెందాల్సినవి, మనం ఇవ్వాల్సిందే, ఇవ్వకపోతే తర్వాత మళ్ళీ మనకి సమస్యలు వస్తాయి, మనం ఇవ్వాల్సింది కరెక్ట్ గా ఇచ్చేస్తే మిగతా విషయాలు కూడా ఈజీగా జరుగుతాయని చెబుతున్నారు. లియాన్ వాళ్ళ అమ్మకి ఇష్టం లేకపోయినా సరే ఓకే అనేసి
అక్కడ నుండి వెళ్లిపోతున్నారు. ఇక మరోవైపు ఈషన్ వాళ్ళ అక్క కూడా అదే ఇంట్లో ఉంటారు కదా, ఆమె ఏదో ఒక విషయం గురించి చాలా సీరియస్ గా ఆలోచిస్తున్నారు. ఈ ఈషన్ కి ఏమైంది, అతని గురించి ఏ డీటెయిల్స్ తెలియడం లేదేంటి అని అనుకుంటున్నారు. అప్పుడే జిన్షో అక్కడికి వచ్చి ఈషన్ వాళ్ళ అక్కతో నేను మీతో కాస్త పర్సనల్ గా మాట్లాడాలని అడుగుతుంది. సరే రామ్మ మాట్లాడుకుందామని చెప్పి జిన్షోని తనతో పాటు తీసుకుని వెళ్తున్నారు. ఇక మరోవైపు ఈషన్ కూడా ప్యాలెస్ నుండి తిరిగి వస్తాడు. అసిస్టెంట్ అతనితో జిన్షో మిమ్మల్ని మీట్ అవ్వడానికి చాలా ట్రై చేస్తున్నారని చెబుతున్నాడు. ఆ మాట విని ఈషన్ చాలా సంతోషపడతాడు. నవ్వుతూ అమ్మయ్య ఇప్పటికైనా నన్ను వెతుక్కుంటూ వచ్చిందని హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. ఈ ఎపిసోడ్ ఎలా ఉండిందో తప్పకుండా కమెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.